లెట్స్ హెల్ప్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తున్నట్టు సంస్థ ప్రతినిధి కిరణ్ బాబు తెలిపారు. సమాజంలో ఎటువంటి ఆధారం లేకుండా తలదాచుకోవడానికి నివాసం లేక తల్లిని పోషించుకుంటూ ఒక రిక్షాలో జీవనం వెళ్లదీస్తున్న ఓ కుటుంబానికి లెట్స్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించి ఎటువంటి ఆధారం ఆర్థిక సహాయం లేక దుర్గయ్య తన తల్లి పోడేరమ్మను పోషించుకుంటూ రిక్షాలో జీవనం వెళ్లదీస్తున్న క్రమంలో అతని దయనీయ పరిస్థితిని తెలుసుకున్న సంస్థ ప్రతినిధులు ఈ విషయాన్ని సంస్థ చైర్మన్ ఎన్ఆర్ఐ రామిశెట్టి దిలీప్ అనుష దంపతులకు తెలియజేయగా వెంటనే స్పందించి ఇల్లు ఏర్పాటు చేసుకునేందుకు గాను 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్టు తెలిపారు. సంస్థ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని, భవిష్యత్తులో సైతం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిరణ్, డేవిడ్, హర్ష, అరవింద్, సాయి, నాని, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది పడుతున్నావు కాబట్టి ఏదన్నా గృహ వేసుకోవడానికి ఉండటానికి ఆలోచించవచ్చు కదా అన్నారు. అది మాకు కూడా ఒక ఏదైనా చేయాలనుకుంటున్నామయ్యా అని ఒక ఇవ్వాలనుకున్నామయ్యా అన్నారు. అలాగనే ఇల్లు కట్టుకోవడానికి ఒక 20,000 అని కూడా చెప్పలేదు, ఎంతో కొంత సాయం చేస్తామయ్యా అన్నారు. అది తర్వాత ఒక 20,000 ఇవ్వాలయ్యా అని మళ్ళీ ఇంకోసారి కనపడి చెప్పారు. పరిచయం ఇవాళ రామశెట్టి దిలీప్ కుమార్ గారు ఫౌండేషన్లో కిరణ్ కుమార్ సారు అండ్ బ్యాచ్ మొత్తం కలిసి ఇవాళ మా అమ్మకి కళ్ళు కనపడవు, వినపడదు, తినడానికి పళ్ళు లేవు, నడవలేదు. ఒకప్పుడు ఆమె కూడా వర్క్ చేసిన ఆమె బాగలేక మేమే ఆమె కోసమే టెంపుల్ కాడ తిరుగుతూ ఉండగా ఇలాగా జరిగింది. ఇలాగని ఇప్పుడు హౌసింగ్ ఎక్కడన్నా ఆమెను పెట్టుకొని నిర్మించాయని ఏదన్నా గృహ నిర్మించుకొని ఒక 20,000 ఆర్థిక సాయంగా హెల్ప్ చేయడానికి వచ్చారు. లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు చీరాల రైల్వే స్టేషన్ వెనక ప్రాంతం విఠల్ నగర్ లో నివాసం లేక నివసించే పోలేరమ్మ అనే వృద్ధ మహిళ, తనకి మాట్లాడటం, చెవుడు, కంటి చూపు లేదు. ఆమె యొక్క కొడుకు దుర్గయ్య వీరికి నివాసం లేకపోవడంతో రిక్షాని ఒక ఇల్లుగా మార్చుకొని ఆ రిక్షాలో వాళ్ళ అమ్మని పెట్టుకొని ఇటు అటు తిరుగుతూ తన జీవితాన్ని కొనసాగిస్తున్న తరుణం ఇది. అయితే పలువురు ఫోన్ చేసి ఆర్గనైజేషన్ వారికి వీరికి ఏమైనా హెల్ప్ చేయమని చెప్పి అడగడం జరిగింది. అయితే ఈ యొక్క బాధాకరమైన సిచ్యువేషన్ ని తన కలిసి మేము తెలుసుకున్నాము. ఆమె యొక్క పరిస్థితి చెప్పడం జరిగింది, తన యొక్క పరిస్థితి చెప్పడం జరిగింది. వీళ్ళ యొక్క ఇబ్బందికరమైన విషయాన్ని వెంటనే లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ వారికి అధినేత అయినటువంటి రామశెట్టి దిలీప్ కుమార్ అనుష దంపతుల వారికి తెలియపరచగానే వారు వెంటనే స్పందించి వీరికి 20,000 రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. అయితే ఈ యొక్క 20,000 రూపాయలు అనేది ఒక ఇంటికి సరిపోదు. సో దాని నిమిత్తం ఇంకా ఈ యొక్క మీడియా ద్వారా ఈ వార్తలు చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు దాతృత్వం వహించి ప్రతి ఒక్కరు హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.